Hi everyone, good evening. So previous class lo and old class lo practice chesara. 1 minute andi, sorry, 1 minute. Okay, sorry. So yesterday class వరకు ప్రాక్టీస్ చేయకుండా ఉంటే ప్రాక్టీస్ చేయండి, ఇన్ టైం లో కంప్లీట్ చేయండి, అది ఒకటే నేను చెప్పగలను. నెక్స్ట్ ఇవాళ క్లాస్ వచ్చేసి ప్రీ డిఫైన్డ్ వేరియబుల్స్ అన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ మ్యాండేటరీ. అసలు PHP లో ఇవన్నీ మ్యాండేటరీ అన్నమాట. మనకి డెఫినెట్ గా మన PHP లో చూడాల్సింది ఇవే అన్నమాట మనకి. ప్రీ డిఫైన్డ్ వేరియబుల్స్, ఇవన్నీ ప్రీ డిఫైన్డ్ వేరియబుల్స్ అన్నమాట. $_get, $_post, $_server, $_global, $_cookies, $_session అన్నమాట. ఓకేనా? నేను ఏదైనా సరే ఒక ఎగ్జాంపుల్ చెప్పాను అంటే దానికి 10 ఎగ్జాంపుల్స్ మీరు సెర్చ్ చేసి నేర్చుకోవాలన్నమాట వాటి గురించి. సో నేను ఒక వేలో నేను రియల్ టైం వర్క్ చెప్పాను అనుకుంటే ఇంకో వేలో మీరు సెర్చ్ చేయాలి. ఇంకా మనకేందంటే ఇంతకు ముందు ఉండే సోర్సుల కంటే ఇప్పుడు చాలా సోర్సెస్ ఉన్నాయి మనకి. యూట్యూబ్ ఉంది అండ్ ఫేస్‌బుక్ ఉంది. చాలా వేస్ ఉన్నాయి మనకి. ఏమన్నా సరే ఇంకా ఇన్ డెప్త్‌గా నేర్చుకోవడానికి. సో ఇన్ డెప్త్‌గా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? నేను ఏదైనా సరే ఒక ప్రాజెక్ట్ చేయిస్తాను గానీ, మల్టిపుల్ వేస్‌లో ఈ ప్రాజెక్ట్ చేపియలేను గదా! సో మల్టిపుల్ వేస్‌లో మీరు సెర్చ్ చేస్తూ ఉంటే ఈజీగా అండర్‌స్టాండ్ అవుతాయి. నేను చెప్పే కాన్సెప్ట్స్ అన్నీ ప్రతి డే మీరు ప్రాక్టీస్ చేస్తే సెర్చ్ చేయంగా మీకు ఇన్ డెప్త్ నాలెడ్జ్ పెరుగుతా ఉంటది. అంటే నాలెడ్జ్ ఇంక్రీజ్ అవుతదన్నమాట. ఓకేనా? నెగ్లెక్ట్ అయితే చెయ్యొద్దు. సో క్లాస్‌లోకి వెళ్ళిపోదాం. సో $_get అన్నమాట మనకి. $_post ఈ రెండిటి గురించి చూద్దాం. ఈ 2 దేనికోసం యూజ్ చేస్తామంటే ఒక ఫార్మ్‌లో ఉండే డేటాని గెట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాము. గుర్తుపెట్టుకోండి. ఒక ఫార్మ్‌లో ఉండే డేటాని గెట్ చేసుకోవడానికి $_get, $_post మెథడ్ మనం యూజ్ చేస్తాం. అవన్నీ ఒకసారి చూద్దాం. గెట్ మెథడ్, సో ఒక ఫార్మ్‌లో ఉండే డేటాని మీరు గెట్ చేసుకోవాలంటే మనం యూజ్ చేసే ప్రాపర్టీ ఏందంటే నేమ్. అంటే అట్రిబ్యూట్ ఏందంటే మనం నేమ్ అనే అట్రిబ్యూట్‌ని యూజ్ చేస్తాం. ఒక ఫార్మ్‌లో ఉండే డేటాని మనం ఐడీ ద్వారా గెట్ చేసుకోవాలంటే జావాస్క్రిప్ట్ యూజ్ చేస్తాం. నేమ్ ద్వారా గెట్ చేసుకుంటున్నాము అంటే మనం PHPలో యూజ్ చేస్తా ఉంటాం నేమ్ ద్వారా. ఓకే. ఇప్పుడు మనం నేమ్ నేమ్ ఇచ్చాం, నేమ్ నేమ్ ఇచ్చాం. ఇక్కడ నేమ్ సబ్మిట్ ఇచ్చామట. సో ఈ సబ్మిట్ గురించి వదిలేయండి మనం. సో నార్మల్‌గా మనం గెట్ మెథడ్ చేయాలంటే $_get అన్నమాట. నేనేం రాస్తున్నా అంటే చూడండి. ఎకో $_get of $_get of fname అనట. ఇక్కడ ఉండే fnameని ఇక్కడ. అదే గనుక $_get of lname ఇక్కడ సింగిల్ కోట్స్ ఉండొచ్చు, డబుల్ కోట్స్ ఉండొచ్చు. ఏదైనా సరే మీ చాయిస్ అన్నమాట. ఇక్కడ ఏందంటే లైన్ బై లైన్ రావాలనేసి నేను ఇలా ఇస్తాను. సేవ్ చేస్తున్నా. ఒకసారి అవుట్‌పుట్ చూద్దాం అసలు ఏమొస్తది ఏంటి అనేసి. గెట్ అనే వాల్యూలో నేను అప్డేట్ చేశాను. ఒకసారి లోకల్ హోస్ట్ ఓపెన్ చేయండి. లోకల్ హోస్ట్ ఓపెన్ చేసుకోవాలి మీరు. లోకల్ హోస్ట్ ఓపెన్ చేసుకొని ఏ ప్రాజెక్ట్ అయితే మీరు రన్ చేస్తున్నారో ఆ ప్రాజెక్ట్ దగ్గరికి మీరు వెళ్ళాలి. ఇక్కడ చూస్తాండి. అన్‌డిఫైన్డ్ ఇండెక్స్ fname, అన్‌డిఫైన్డ్ ఇండెక్స్ lname అన్నమాట. మనకి ఇక్కడ వచ్చే వాల్యూస్ ఏం లేవన్నమాట. అందుకోసం అన్‌డిఫైన్డ్ ఇండెక్స్ ఆఫ్ fname, అన్‌డిఫైన్డ్ lname అనేసి అంటున్నాం. అదే గనుక ఎప్పుడైతే నేను టైప్ చేస్తానో, ఎప్పుడైతే సబ్మిట్ కొడతానో, సబ్మిట్ కొట్టామని చూడండి శివశంకర్ టీనా అనేసి. ఎప్పుడైతే సబ్మిట్ చేస్తానో అప్పుడు మనకు డిస్‌ప్లే అవ్వాలి. అంతవరకు మనకి ఏం డిస్‌ప్లే అవ్వకూడదు. కానీ అంతకంటే ముందు మనకి ఏమవుతున్నాయంటే ఇక్కడ రాసిన వాల్యూస్ మనకి ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. $_get of fname, $_lname. సో మనకు దాంట్లో ఏ వాల్యూస్ రావట్లేదు మనకి. రావట్లేనప్పుడు అవి ఎలా గెట్ చేసుకుంటాయి, మనకి ఎలా ప్రింట్ చేస్తాయి? అందుకోసమే ఇది ఎప్పుడు ప్రింట్ అవ్వాలి? ఎప్పుడైతే మనం సబ్మిట్ బటన్ ప్రెస్ చేస్తామో అప్పుడు ఇది రావాలన్నమాట. అందుకోసం ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఇఫ్ ఈస్ సెట్ అన్నమాట. ఇఫ్ కండిషన్ ఈస్ సెట్ అనేది ఫంక్షన్ అన్నమాట మనకి. ఫంక్షన్ కాబట్టి ఫ్లవర్ ప్యాకెట్స్ వస్తాయి మనకి.
ఇఫ్ ఈ సెట్ $_get_off సబ్మిట్ అన్నమాట. ఎప్పుడైతే సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తానో అప్పుడు దీనిలోకి వెళ్ళు, ఇది ప్రింట్ చేయి అనేసి దాని మీనింగ్. ఎప్పుడు మనం సబ్మిట్ చేస్తాం, మనము అంత డేటాని మనం ఎంటర్ చేసిన తర్వాతనే మనం సబ్మిట్ చేస్తాం. ఇప్పుడు చూడండి మనకి ఎర్రర్స్ రావట్లేదు. శివశంకర్ అండ్ ఏదో ఒకటి శంకర్ అనేసి ఇస్తున్నా, సబ్మిట్ చేస్తున్నా. చూడండి శివశంకర్ అండ్ శంకర్ చూడండి. ఓకేనా? ఇప్పుడు ఎక్కడైనా సరే మీరు ఇక్కడ పిహెచ్‌పిలో అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, మనకి ఏందిబ్బా ఇది రిఫ్రెష్ చేస్తుంటే అదే పేజ్‌లో ఉంది అనేసి అనుకోవచ్చు. కానీ ఇక్కడ చూడండి మనకి సబ్మిట్ తర్వాత హ్యాష్ అనేది ఉంది. అంటే హ్యాష్ అనే పేజ్‌కి వెళ్ళింది అది. అందుకోసం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే $_get మెథడ్ ద్వారా మీరు చేస్తూ ఉంటే ఇక్కడ చూడండి ఎఫ్ నేమ్ శివశంకర్ వచ్చింది, ఎల్ నేమ్ వచ్చి శంకర్ వచ్చింది, సబ్మిట్ బటన్ సబ్మిట్ వచ్చింది. గెట్ ద్వారా మీరు చేస్తూ ఉంటే డేటా వచ్చేసి యుఆర్ఎల్ ద్వారా పాస్ అవుతుంది మనకి. యుఆర్ఎల్ ద్వారా పాస్ అయినప్పుడు మనకి హ్యాక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకోసమే ఈ గెట్ ఐటమ్ ఎప్పుడైనా యూజ్ చేయాలంటే యుఆర్ఎల్ లో ఉండే డేటాని గెట్ చేసుకోవాలి అంటే గెట్ అనేసి యూజ్ చేయండి. యుఆర్ఎల్ లో ఉండే డేటాని కానీ సర్వర్ నుంచి వచ్చే డేటాని గెట్ చేసుకోవడానికి కానీ అలాంటి కేసులో మాత్రమే గెట్ అనే ఆప్షన్ యూజ్ చేయండి. ఇలా డేటాని ఏదైనా సరే సబ్మిట్ చేసినప్పుడు సర్వర్ కి పంపించాలి అనుకుంటే $_post మెథడ్ యూజ్ చేయాలి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఈ వాల్యూ నేను డైరెక్ట్ గా రాయకుండా నేను ఇంకొక వాల్యూలోకి నేను రాస్తున్నా. గెట్ డేటా అనే వాల్యూలోకి నేను ఏం చేస్తున్నా అంటే ఇఫ్ ఈ సెట్ అంటే పిహెచ్పి కోడ్ మొత్తం నేను రాస్తున్నా. ఇప్పుడు ఈ పిహెచ్పి కోడ్ నేను తీస్తున్నాను. ఇప్పుడు చూడండి పిహెచ్పి కోడ్ ఎక్కడ రాశాను, get_data.php. మీకు ఎప్పటి నుంచో చెప్తున్నాను యాక్షన్ అనే దాని గురించి. యాక్షన్ లో మనం ఏమి ఇవ్వచ్చు అంటే పిహెచ్పి ఫైల్ ఇవ్వచ్చు. ఇక్కడ ఏముంది get_data.php. ఇప్పుడు get_data.php. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ యాక్షన్ అనేది ఏంటంటే ఏదైనా సరే పిహెచ్పి ఫైల్ కి నావిగేట్ అవుతుంది. ఎప్పుడైతే మనం సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తామో సబ్మిట్ బటన్ క్లిక్ చేసినప్పుడు ఈ పేజ్కి వెళ్తుంది. ఈ పేజ్ లో ఏదైనా సరే మనకి పిహెచ్పి కోడ్ ఉంది అనేసి అనుకుంటే ఆ పిహెచ్పి కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ పేజ్ లో ఎగ్జిక్యూట్ అవుతుంది. మనకి గెట్ డేటా అనే పేజ్ లో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకసారి చూద్దాం మనం. రిఫ్రెష్ గెట్ లోకి వెళ్తున్నా. గెట్ లోకి వచ్చేసి గెట్ పిహెచ్పి. ఇక్కడ చూడండి మనకి ఏం లేదు, గెట్ పిహెచ్పి అనేసి ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే నేను డేటాని ఎంటర్ చేస్తానో ఇప్పుడు చూడండి ఇంకో వాల్యూ ఇద్దాం మనకి శంకర్ ఉంటుంది. ఎప్పుడైతే సబ్మిట్ చేస్తానో ఇక్కడ ఇవ్వాలి చూడండి గెట్ పిహెచ్పి అనేసి ఉంది మనకి. చూడండి గెట్ డేటా అనేసి పేజ్కి వెళ్తుంది. ఆ గెట్ డేటాలో పేజ్లో ఏమవుతుంది, ఎఫ్ నేమ్, ఎల్ నేమ్ అండ్ సబ్మిట్ ఇవన్నీ వాల్యూస్ తీసుకొని వెళ్తుంది మనకి. చూడండి ఇప్పుడు ఓకేనా. ఈ పేజ్కి మనకి సపరేట్ గా మనకి ప్రింట్ అవుతుంది డేటా. ఓకేనా. ఇప్పుడు మనం గెట్ అనేసి యూజ్ చేసాం. అదే కేసెస్ లో పోస్ట్ మెథడ్ ద్వారా కూడా మన సేమ్ అదే మెథడ్, కానీ యుఆర్ఎల్ ద్వారా పాస్ అవ్వకుండా హైడ్ అంటే సెక్యూర్ గా మనకి పాస్ అవుతామట. డేటాని ఎప్పుడైనా సరే సెక్యూర్ గా మీరు పాస్ చేసుకోవాలంటే పోస్ట్ మెథడ్ యూజ్ చేయండి. ఇప్పుడు చూడండి ఇఫ్ ఈ సెట్ $_post మెథడ్ సబ్మిట్ అంటే ఈకో పోస్ట్. ఎప్పుడైనా సరే పోస్ట్ మెథడ్ యూజ్ చేసేటప్పుడు డెఫినెట్ గా మీరు మెథడ్ యూజ్ చేయాలి. మెథడ్ పోస్ట్ అనేది మీరు యూజ్ చేయాలి. ఇక్కడ యాక్షన్ వచ్చేసి నేను ఇప్పుడు రాయట్లేదు, యాక్షన్ నేను చేయకుండా నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ మెథడ్ పోస్ట్ అండ్ ఇక్కడ చేసేది ఇఫ్ ఈ సెట్ $_post ఎఫ్ నేమ్ అంటే $_post ఎఫ్ నేమ్ ఎల్ నేమ్ ఇవన్నీ $get ఉండే చోట పోస్ట్ అని పెడతాం అంతే. చూద్దాం ఒకసారి అవుట్పుట్. అసలు డేటా యుఆర్ఎల్ ద్వారా పాస్ అవుతుందా లేదా అనేది చూద్దాం. మనకు $post వెళ్తే పోస్ట్ మెథడ్. ఇప్పుడు చూడండి మన డేటా శివశంకర్ అంటే శంకర్ ఇస్తున్నా. ఇక్కడ చూడండి మీరు సబ్మిట్. చూడండి ఈ యుఆర్ఎల్ ద్వారా మనకు పాస్ అవ్వట్లేదు. చూడండి post.php లో ఉంది డేటా. చూడండి డెఫినెట్ గా మీరు పోస్ట్ మెథడ్ యూజ్ చేస్తూ ఉంటే మెథడ్ అనేసి పోస్ట్ అనేసి డెఫినెట్ గా మీరు ఇవ్వాలి. అదే కనుక ఇంకొక పేజ్కి మనం నావిగేట్ చేస్తున్నాము అనేసి అంటే ఇప్పుడు పిహెచ్పి కోడ్ నేను ఏం చేస్తానంటే పోస్ట్ యాక్సెస్ కి నేను ఇస్తున్నా అండ్ ఇక్కడ వచ్చేసి నేను పోస్ట్ యాక్సెస్ ఇస్తున్నా. ఇవన్నీ ఇప్పుడు చూడండి మనం ఈ బటన్ ని క్లిక్ చేయగానే ఎక్కడికి వెళ్తా అంటే ఈ యాక్షన్ అనే పేజ్కి వెళ్తారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ గా మీరు యాక్షన్ ఈక్వల్ టు హ్యాష్ గానీ ఏదైనా సరే ఇచ్చారు అనుకుంటే ఆ పేజ్ హ్యాష్ ఉంటే హ్యాష్ పేజ్కి వెళ్తుంది, పోస్ట్ యాక్సెస్ ఉంటే పోస్ట్ యాక్సెస్ పేజ్కి వెళ్తుంది, సమ్ ఇంకొక పేజ్ ఉంటే ఇంకో పేజ్కి వెళ్తుంది అన్నమాట మనకు. ఓకేనా.
ఇది పోస్ట్ యాక్సిస్ కోసం. ఇప్పుడు చూద్దాం మనకి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే డేటా. ఇప్పుడు ఇక్కడ చూడండి URL లో post.php ఉంది, మనకి పోస్ట్ యాక్సిస్ .phpకి వెళ్ళింది అంతే. మనం చూడండి డేటా ఎక్కడ URL ద్వారా మనం పాస్ అవ్వట్లేదు చూడండి. డేటా URL ద్వారా పాస్ అవ్వకుండా సెక్యూర్ గా వెళ్ళాలనుకుంటే $_post మెథడ్ ఒకటే పాసిబిలిటీ. నెక్స్ట్ $_సర్వర్. మన సర్వర్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ $_సర్వర్ గురించి మనం చేస్తా ఉంటాం. ఎకో సర్వర్, సర్వర్ నేము, స్క్రిప్ట్ ఫైల్ నేము, రిక్వెస్ట్ మెథడ్, రిక్వెస్ట్ URI, ఇలాంటివన్నీ చాలా ఉంటాయి అన్నమాట మనకి. సో కమింగ్ క్లాస్ లో కొన్ని నేర్చుకుంటాం మనం. సర్వర్, ఈ సర్వర్ యొక్క ఇన్ఫర్మేషన్ అంటే మనకి కరెంట్ URL ఏంటి, ఆ కరెంట్ URL లో ఉండే వాల్యూస్ ని మనకి ఎలా గెట్ చేసుకుంటాము, కరెంట్ హోస్ట్ నేమ్ ఏంటి, ప్రోటోకాల్ నేమ్ ఏంటి, ప్రజెంట్ పోర్ట్ నెంబర్ ఎంత, ఇలాంటివన్నీ మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఈ $_సర్వర్ ద్వారా మనం గెట్ చేసుకోవచ్చు. సర్వర్ యొక్క అంటే ఈ జాంప్ సర్వర్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఈ $_ సర్వర్ ద్వారా మనం గెట్ చేసుకోవచ్చు అన్నమాట మనం. ఓకే. నెక్స్ట్ గ్లోబల్ అన్నమాట. గ్లోబల్ మనకి జావా స్క్రిప్ట్ లో గ్లోబల్ లో ఉండే వేరియబుల్ ని లోకల్ లో యూజ్ చేసుకోవచ్చు అండ్ గ్లోబల్ లో యూజ్ చేసుకోవచ్చు. కానీ ఎప్పుడైనా సరే లోకల్లో ఉండే వేరియబుల్ ని అవుట్ సైడ్ లో యూజ్ చేయాలన్నా అండ్ అవుట్ సైడ్ లో ఉండే వేరియబుల్ ని లోకల్లో యూజ్ చేయాలన్నా మనకి గ్లోబల్స్, $_గ్లోబల్స్ అన్నమాట. $_గ్లోబల్స్ అనేసి యూజ్ చేయాలి. ఇక్కడ చూడండి నేను C ని బయట అవుట్ సైడ్ ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. అందుకే దానికోసం ఏం చేశాను, $_గ్లోబల్స్ ఆఫ్ C అన్నమాట. $A అనేది ఇక్కడే డిక్లేర్ చేశాను. ఇప్పుడు B అనేది అవుట్ సైడ్ లో ఉండే వాల్యూ, అందుకోసం నేను ఏం చేశాను $_గ్లోబల్స్ అన్నమాట. $_గ్లోబల్స్ ఆఫ్ B అన్నమాట. ఇలా అయినా పెట్టుకోవచ్చు లేదా ఇలా అయినా పెట్టుకోవచ్చు. ఎకో $A ప్లస్ $_గ్లోబల్స్. ఓకేనా. ఇది ఏదైనా సరే మనం ఇలా చేసుకోవచ్చు. ఒకసారి అవుట్పుట్ చూద్దాం మనం. గ్లోబల్ అండ్ గ్లోబల్ అయితే ఓకే. నెక్స్ట్ కుకీస్ సెక్షన్స్, చాలా ఇంపార్టెంట్ మనకి కుకీస్ సెక్షన్స్ అనేసి. కుకీస్ అండ్ సెక్షన్స్ అన్నమాట. కుకీస్ అనేది ఎక్కడ యూజ్ అవుతాయి అంటే, సపోజ్ మీకు ఎక్కడైనా సరే మీరు వెబ్సైట్ లో చూసి ఉంటే ప్లీజ్ యాక్సెప్ట్ కుకీస్ అనేసి, ప్లీజ్ అలో కుకీస్ అనేసి, ప్లీజ్ బ్లాక్ ద కుకీస్ అనేసి, ఇలాంటి ఆప్షన్స్ ఎన్నో చూస్తుంటారు. మన వెబ్సైట్ లో మీరు చూసి అనుకుంటే చాలా కుకీస్ చాలా వెబ్సైట్స్ నుంచి మనకు డౌన్లోడ్ అయిపోయి ఉంటాయి. మనకు తెలియకుండా డౌన్లోడ్ అవుతాయి కొన్ని. అది ఎలా అంటే ఇక్కడ చూడండి, సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ గూగుల్ క్రోమ్ అయితే +. మీద క్లిక్ చేసి సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. ఈ సెట్టింగ్స్ లోకి వెళ్ళాక అడ్వాన్స్డ్ సిస్టమ్ సెట్టింగ్స్, కస్టమైజ్ హోమ్ పేజ్, సారీ ప్రైవసీ అండ్ సెక్యూర్ లోకి వెళ్ళండి. ప్రైవసీ అండ్ సెక్యూర్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి కుకీస్ అండ్ అదర్ సైట్ డేటా, కుకీస్ అండ్ అదర్ సైట్ డేటా, దీనిలోకి వెళ్తే మనకి ఇక్కడ చూడండి సి ఆల్ కుకీస్ అండ్ సైట్ డేటా అనేసి ఉంది. దానిలోకి వెళ్తే ఇక్కడ మనకి చాలా కుకీస్ క్రియేట్ అయ్యి ఉంటాయి. చూడండి ఏదో డేటాబేస్ స్టోరేజ్ అనేసి కుకీ అనేసి, డేటాబేస్ స్టోరేజ్ అనేసి కుకీ, 3 కుకీస్ చూడండి, కుకీ లోకల్ స్టోరేజ్ అండ్ కుకీ సర్వర్ వర్క్స్ అండ్ డేటాబేస్ స్టోరేజ్, కుకీస్, డేటాబేస్ స్టోరేజ్ చూడండి ఎన్ని ఉన్నాయి చూడండి మనకి. చూడండి కుకీ అండ్ క్యాచ్ స్టోరేజ్ అండ్ కుకీ ఇవన్నీ చూడండి. ఇవన్నీ మనకి కుకీస్ అన్నమాట. చూడండి ఎంత డేటా కుకీస్ మనకి. ఏంటంటే మనం బ్రౌజ్ చేసింది, సపోజ్ దీనికి ఎగ్జాంపుల్ ఈ కుకీస్ వల్ల యూజ్ ఏంటి అనేసి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ ఎప్పుడైనా సరే మీరు ఫ్లిప్కార్ట్ లేకో అమెజాన్ లేకో ఏదైనా సరే ప్రోడక్ట్ కొనడానికి వెళ్ళారు. ఆ ప్రోడక్ట్ కొనడానికి వెళ్ళి ఉంటే ఆ ప్రోడక్ట్ ని కొనకుండా అంటే యాడ్ టు కార్ట్ లో పెట్టడం కానీ లేదా విజిట్ చేసి వదిలేయడం కానీ అలాంటి జరిగితే
వేరే వెబ్సైట్స్ లోకి వెళ్ళినప్పుడు అక్కడ మీకు ఆ ప్రొడక్ట్స్ డిస్ప్లే అవుతూ ఉంటాయి సమ్ టైమ్స్. సో అవి ఎలా అంటే మీరు ఆ వెబ్సైట్ లో డౌన్లోడ్ చేసినప్పుడు ఈ కుకీస్ వచ్చేసి మనకి ఏం చేస్తాయంటే డౌన్లోడ్ అయిపోతాయి. ఈ కుకీస్ ఎక్కడ ఉంటాయి తెలుసా? మీ బ్రౌజర్ లోనే ఉంటాయి కుకీస్ స్టోర్ అయ్యేది. వేరే సర్వర్ లో వేరే పేజ్ లో అట్లా కావు. ఓన్లీ మీ బ్రౌజర్ లోనే డౌన్లోడ్ అవుతాయి. మీ బ్రౌజర్ లోనే స్టోర్ అవుతాయి ఈ కుకీస్ అనేటివి. అందుకోసమే మీరు ఏదైనా సరే ఆ బ్రౌజర్ లో గాని ఏదైనా సరే సెర్చ్ చేసినప్పుడు ఏమైతే అంటే దాంట్లో కుకీస్ స్టోర్ అవుతాయి. ఆ కుకీస్ స్టోర్ అయినప్పుడు ఏమైతే అంటే మీరు ఏ దాని కోసం అయితే ఇంట్రెస్ట్ ఉన్నారో అవి మాత్రమే మీకు చూపిస్తారన్నమాట వాళ్ళు. ఓకేనా? కుకీస్. ఇంకొక ఆప్షన్ ఏదైనా సరే మనకి అమెజాన్ ప్రైమ్ గాని, ఆహా అనేసి గాని, హాట్‌స్టార్ గాని ఇలాంటివి ఉన్నాయి. వాటిల్లో పేమెంట్ మెథడ్ కానీ ఫస్ట్ 15 మినిట్స్ గాని, 10 మినిట్స్ గాని ఫ్రీగా ఇస్తాడు. ఆ 10 మినిట్స్, 15 మినిట్స్ ఫ్రీ అయిన తర్వాత ఎగ్జాక్ట్‌గా వాడు ఇచ్చిన టైంకి ప్లీజ్ పే యువర్ పేమెంట్ అనేసి గాని ఏదో ఒకటి ప్లీజ్ అప్‌గ్రేడ్ యువర్ అకౌంట్ అని గాని ఇలాంటివి అడుగుతది. పేమెంట్ ఆప్షన్ అడుగుతది. అది ఎలా అడుగుతదంటే మీరు ఓపెన్ చేసినప్పుడు డిఫాల్ట్‌గా కుకీస్ మీ సిస్టమ్‌లో స్టోర్ అయిపోయి ఉంటాయి. ఆ స్టోర్ అయిపోవడం వల్ల ఏమైతదంటే ఈ కుకీస్ టైమింగ్స్ ఇస్తాది. టైమింగ్స్ ఇంటర్వెల్ ఇస్తదన్నమాట. ఆ టైమింగ్స్ తర్వాత వాడు ఏదైతే కుకీలో ప్రోగ్రామ్ రాసుంటాడో ఆ ప్రోగ్రామ్ వచ్చేసి ఎగ్జిక్యూట్ అవుతది మీకు. ఓకేనా? ఈ కుకీస్ వల్ల అలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి. కొన్ని డిసడ్వాంటేజెస్ గా ఉన్నాయి. ఓకేనా? మీ డేటాని హ్యాక్ చేయడం కూడా జరుగుతాయి కుకీస్ వల్ల కొన్ని టైమ్స్. ఓకేనా? కుకీస్. కుకీస్ అనేటివి మన వెబ్‌సైట్ లోనే అంటే మన బ్రౌజర్ లోనే స్టోర్ అవుతాయి. ఆ కుకీని ఎలా క్రియేట్ చేస్తాము అనేది చూద్దాం. కుకీస్ ఇన్ఫర్మేషన్ స్టోర్ ఇన్ యూజర్ సైడ్ ఇన్ బ్రౌజర్. నెక్స్ట్ సెషన్ ఉంది. సెషన్స్ ఇన్ఫర్మేషన్ స్టోర్ యూజర్స్ ఇన్‌సైడ్ సర్వర్ సైడ్ అన్నమాట. సర్వర్ సైడ్ లో మనకు స్టోర్ అవుతాయి. ఫస్ట్ కుకీస్ గురించి చూద్దాం. మళ్ళీ తర్వాత దాని గురించి చూద్దాం. కుకీని క్రియేట్ చేయాలి అంటే సెట్ కుకీ అండ్ కుకీ నేమ్ అన్నమాట ఇది. కుకీ నేమ్ అండ్ కుకీ వాల్యూ. నేమ్ అండ్ కుకీ వాల్యూ అండ్ టైమ్ ఇంటర్వెల్ అన్నమాట. ఇక్కడ టైమ్ ప్లస్ 86,400 మిల్లీ సెకండ్స్. 400 మిల్లీ సెకండ్స్ అన్నమాట ఇది. ఓకేనా? ఇప్పుడు కుకీని క్రియేట్ చేయడానికి ఇది యూజ్ చేసాం. ఈ ఫైల్ మీరు క్రియేట్ చేశారు. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నేను ఐలాండర్ అని రాశాను కదా! నేనేం చేస్తానంటే నేను క్యాప్స్‌లో రాస్తాను చూడండి. ఐలాండర్ 5 PM అనే కుకీని నేను క్రియేట్ చేస్తున్నా. అట్‌లీస్ట్ ఇది క్రియేట్ అయిందా లేదో చూద్దాం. నేమ్ బదులు ఏం చేద్దాం అంటే కంపెనీ అని రాద్దాం. కంపెనీ అండ్ ఐలాండర్ 5 PM అనేసి నేను రాస్తున్నాను. సేవ్ చేస్తున్నాను. ఈ కుకీని మనం రన్ చేద్దాం. కుకీస్ అండ్ కుకీ డాట్ పీఎచ్‌పీ. సో మనకేదైనా సరే అట్‌లీస్ట్ అది సెట్ అయిందా లేదా తెలియసుకోవాలంటే ఎకో అంటే కొన్ని అర్థం కావు మనకి. ఇప్పుడు చూడండి నేను రన్ అయితంటే అది సేవ్ అయిపోయింటది. సో నేను అర్థం అవ్వడానికి ఏం చేస్తున్నా అంటే కుకీ క్రియేటెడ్. కుకీ క్రియేటెడ్ అనేసి మీకు ఒక మెసేజ్‌ని నేను చూపిస్తున్నా. అట్‌లీస్ట్ అది కుకీ క్రియేట్ అయింది అనేసి చెప్పడానికి అంతే. రన్ చేస్తున్నాను. చూడండి కుకీ క్రియేటెడ్. ఈ కుకీ చూడాలి అనేసి అనుకుంటే సేమ్ ఫైల్‌లోకెళ్ళండి. సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ అండ్ సెట్టింగ్స్ అండ్ కుకీస్ అండ్ అదర్ డేటా. సీ ఆల్ కుకీస్. ఇక్కడ మనకి జాంప్‌లో మనం చేసింది. సో ఆ జాంప్ ఎక్కడైతే ఉందో ఆ జాంప్ దగ్గరికి మనకెళ్ళాలి. ఆ జాంప్‌లో ఎళ్తే మనకి లోకల్ హోస్ట్ ఉంటది మనకి. లేదా జాంప్ ఉంటది మనకి. ఫస్ట్ లోకల్ హోస్ట్ చూద్దాం మనం. ఎందుకంటే లోకల్ హోస్ట్‌లో మనకి స్టోర్ అయింది కాబట్టి మనకి KLMNOPLLFGHIJKL. లేదులెండి. జాంప్‌లోనే చూద్దాం మనం. లోకల్ హోస్ట్ ఆర్ జాంప్ UVWX.
లేదు, సారీ, లోకల్ హోస్ట్ చూద్దాం మనకి కుకీ క్రియేట్ అయిందా లేదా అనేసి. JKL లోగోస్ వస్తే మనకు కనిపిస్తాయి. చూడండి లోకల్ హోస్ట్ ఇక్కడ వచ్చింది చూడండి. ఇక్కడ వెళ్తే చూడండి కంపెనీ నేమ్ అండ్ ఇక్కడ వస్తే కంపెనీ అండ్ ఐలాండర్ 5 PM లోకల్ హోస్ట్. ఇక్కడ చూడండి క్రియేటెడ్ మండే November 8, 2005 31:44 PM. November 8 ఈరోజే కదా, కానీ ఇక్కడ నా టైమింగ్ ఏంటి 5:31 ఉంది. ఓకే, వేరే నేమ్ ఏదో ఇందాక రన్ చేసినప్పుడే మనకు క్రియేట్ అయినట్టుంది. చూడండి ట్యూస్డే November 9, 2021 at 5:32కి ఇది ఎగ్జిట్ అయిపోద్ది, మనకి ఎక్స్పైర్ అయిపోద్ది మనకి ఇది. అలాగా మనకి కొందరు ఏం చేస్తారంటే 15 minutes పెట్టుకుంటారు, కొందరు వచ్చేసి ఇంకా 10 minutes కానీ పెట్టుకుంటారు. ఏదైనా సరే వాళ్ళు పెట్టుకునే టైం ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతా ఉంటది. ఓకేనా, ఇలా కుకీస్ ని సెట్ చేయడం అనమాట. మనం కుకీస్ ని క్రియేట్ చేయడం ఏం లేదు, సెట్ కుకీ అండ్ ఏదైనా సరే ప్రాపర్టీ నేమ్ అండ్ వాల్యూ. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఇంకా ఏదైనా సరే ఇఫ్ సెట్ కుకీ యూజర్ ఐలాండ్ అని సెట్ అయినప్పుడు అండ్ కుకీ క్రియేటెడ్ అండ్ సెట్ కుకీ యూజర్ NBA అండ్ టైం వచ్చేసి 16:60. ఇవన్నీ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి. వీటన్నిటి గురించి ఇంకా మోర్ ఓవర్ గా మీరు చూడండి. నెక్స్ట్ సెక్షన్స్ అన్నమాట. సెషన్స్ అనేది ఏంటంటే లోకల్ స్టోరేజ్ లాగా వర్క్ అవుతుంది. మనకి లోకల్ స్టోరేజ్ మనం చూసాం కదా, ఆ లోకల్ స్టోరేజ్ లాగా మనకి సెషన్ అనేది వర్క్ అవుతుంది. ఇదేంటంటే ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్ కి డేటాని ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్ కి డేటాని ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. ఇక నేనేం చేస్తున్నా అంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఒకటే గుర్తుండాల్సింది, సెషన్ ని మీరు రాస్తున్నారు అంటే చేస్తున్నారు అంటే సెషన్ స్టార్ట్ అని పెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే ఒక పేజ్ నుంచి ఒక పేజ్ కి మీరు నావిగేట్ చేసినా ఎక్కడైనా సరే సెషన్ గురించి మీరు డిస్కస్ చేస్తున్నారు రాస్తున్నారు అంటే సెషన్ స్టార్ట్ అని పెట్టుకోవాలి. ఓకేనా, ఇదేంటంటే ఒక అరే అనమాట. $session గ్లోబల్ వేరియబుల్ ఆఫ్ అరే అనమాట. ఓకేనా, $_session యూజర్ నేమ్ లేకి ఐలాండర్ ని క్రియేట్ చేస్తున్నాను అండ్ రోల్ వచ్చేసి అడ్మిన్ అనేసి నేను క్రియేట్ చేస్తున్నాను. ఈ రెండు వాల్యూస్ నేను ఏం చేస్తున్నానంటే ఈ పేజ్ నుంచి ఇంకో పేజ్కి నేను పంపిద్దాం అనుకుంటున్నాను. ఇక నేనేం చేస్తున్నా అంటే జనరల్ గా ఇక్కడ చూడండి $_session అనమాట. సెషన్ అనేది అరే కాబట్టి ఈ వాల్యూస్ అన్ని మనకు అరేలో స్టోర్ అవుతాయి, మనకి అరే లాగా స్టోర్ అవుతాయి మనకి. అంటే యూజర్ నేమ్ ఐలాండర్ అండ్ రోల్ వచ్చేసి అడ్మిన్ అనేసి. ఇప్పుడు ఈ సెషన్ ని నేను ఈ అరేలోకి నేను పాస్ చేస్తున్నా. పాస్ చేయడం మనకి ఏమవుతుంది, print_r వచ్చేసి మనకి ఒక అరేని ప్రింట్ చేస్తుంది. అంటే అరేలో ఏమవుతుంది, ఇక్కడ ఉండే వాల్యూస్ అన్ని ఈ సెషన్ లోకి వెళ్తాయి. ఈ సెషన్ ద్వారా మనకి ప్రింట్ అవుతుంది. ఒకసారి అవుట్పుట్ చూద్దాం. మనకి print_r ద్వారా మనకి ఎలా ప్రింట్ అవుతుంది అనేసి. కన్ఫ్యూజ్ అవద్దండి, వీటి గురించి ఇంకా ప్రాక్టికల్ గా మనం చెప్పినప్పుడు ఇంకా అర్థం అవుతాయి. చూడండి అరేలో మనకి యూజర్ నేమ్ వచ్చేసి ఐలాండర్ అండ్ రోల్ వచ్చేసి అడ్మిన్ అనమాట. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే సెషన్ ని మనం క్రియేట్ చేసాం. ఓకే, సెషన్ ని క్రియేట్ చేసాం అంటే సెషన్ లోకి వాల్యూస్ వెళ్ళాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఒక పేజ్ కి నావిగేట్ చేసాము అనేసి అనుకుంటే ఇక్కడ నుంచి సెషన్ 2 లోకి నేను వెళ్తున్నా. ఈ పేజ్ లోకి నేను వెళ్తున్నా అంటే ఈ పేజ్ లోకి అంటే ఈ పేజ్ నుంచి ఆ పేజ్ కి వెళ్తూ ఉంటే మనం ఈ వాల్యూస్ ని ఇంకొక పేజ్ లో చూసుకోవచ్చు. సెషన్ 2 ఇక్కడ చూడండి, session2.php లో మనం ఏం రాస్తున్నా చూద్దాం. session2.php లో నేను ఏం చేస్తున్నా అంటే యూజర్ నేమ్ రోల్ ని ప్రింట్ చేద్దాం. ఒకసారి కామెంట్ పెట్టేస్తున్నా. ఇదంతా కామెంట్ లో పెట్టేశాను. ఇప్పుడు ఈ పేజ్ లో నేను ఏం చూద్దాం అనుకుంటున్నా అంటే సెషన్ యూజర్ నేమ్ అండ్ సెషన్ రోల్ ని చూద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు చూడండి ఇక్కడ సెషన్ యూజర్ నేమ్ ఐలాండ్ ఇచ్చాను, సెషన్ రోల్ వచ్చేసి అడ్మిన్ చూశాను. ఇక్కడ ఓన్లీ మనం కాల్ చేయాల్సింది ఏంటంటే ఆ వేరియబుల్ నేమ్ ఒకటి చూడండి, $_session యూజర్ నేమ్ ని అండ్ $_రోల్ ని. ఇప్పుడు ఒకసారి చూద్దాం. మనం రిఫ్రెష్ చేస్తున్నాను ఈ పేజ్ ని అండ్ సెషన్ 2 లోకి వెళ్తున్నాం. చూడండి ఐలాండర్ అడ్మిన్. ఎప్పుడైనా సరే మనం నార్మల్ గా జావా స్క్రిప్ట్ లో మనం చూసాం, అజాక్స్ కాన్సెప్ట్ లో లోకల్ స్టోరేజ్ ద్వారా మనం ఏం చేసామంటే ఎవరైతే లాగిన్ అవుతున్నారో వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ ని మనం అక్కడ డిస్ప్లే చేసాం. వాళ్ళ లాగిన్ నేమ్ కానీ వాళ్ళ లాగిన్ ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా సరే సేమ్ లైక్ ఇక్కడ కూడా అంతే. ఇక్కడ నుంచి ఎవరైనా సరే లాగిన్ అవుతున్నారు అంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ ని మనం ఏం చేస్తాం అంటే ఫస్ట్ సెషన్ స్టార్ట్ చేస్తాం, ఆ వేరియబుల్ కి మనం స్టోర్ చేసుకుంటాం. ఈ వేరియబుల్ తీసుకొని వచ్చి
నెక్స్ట్ వాల్యూలోకి ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ యూజ్ చేయాలన్నా సరే మనం యూజ్ చేయాల్సింది ఏంటంటే సెషన్ స్టార్ట్ అన్నమాట. మనం సెషన్ స్టార్ట్. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ నుంచి వచ్చిన వాల్యూలోకి నేనేం చేస్తున్నా, ఇక్కడ మళ్ళీ ఒక ఫంక్షన్ ని నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఇక్కడ ఫంక్షన్ ఇదేంటంటే విత్ ఆర్గ్యుమెంట్ అన్నమాట. ఇది ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్. ఈ ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్ లో ఇదేంటంటే మన ఫంక్షన్ నేమ్ అన్నమాట. ఇది దీనిలోకి మళ్ళీ ఇక్కడ వచ్చిన వాల్యూస్ ని నేను కాల్ చేస్తున్నాను. మళ్ళీ సెక్షన్ లో నేను ఇంకొక కొత్త నేమ్ క్రియేట్ చేస్తున్నా. యూజర్ నేమ్ ఈక్వల్ టు ఐలాండర్ టెక్. ఇప్పుడు ఇక్కడ యూజర్ నేమ్ వచ్చేసి మనకి ఏముంది, ఇక్కడ ఐలాండర్ ఉంది, ఇక్కడ ఐలాండర్ టెక్ ఉంది. మనకి ఇక్కడ ప్రీ అండర్ స్కోర్ సెషన్ ని నేను ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను. అండ్ అలాగే ఇక్కడ కూడా ప్రింట్ చేస్తున్నా. చూడండి, ఇక్కడ ఇంకో ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ ఒక ఫంక్షన్ ని నేను ప్రింట్ చేస్తున్నాను, ఇక్కడ నేను ఇంకో ఫంక్షన్ ని ప్రింట్ చేస్తున్నాను. ఒకసారి చూద్దాం మనం. సెషన్ 2 లోకి వెళ్తే మనం సేవ్ చేసామా, సేవ్ చేయలేదు, అందుకోసం రిఫ్రెష్. ఇప్పుడు చూడండి, ఈ పేజ్ నుంచి నేను సెషన్ 2 లోకి వెళ్తున్నా. సెషన్ 2 లోకి వెళ్తే ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనకి ప్రింట్ అయ్యేది ఏముంది, యూజర్ నేమ్ ఐలాండర్ ఉంది అండ్ రోల్ అడ్మిన్ ఉంది. సెకండ్ తర్వాత మనం ఏం చేసాం, యూజర్ నేమ్ ని మనం మార్చాం, ఐలాండ్ టెక్ చేశాను అండ్ రోల్ అడ్మిన్ చేశాను. ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకి ఒక్కసారి చూడండి, ఇక్కడ ఉండే వాల్యూస్ ని మనం మళ్ళీ నేను ఇక్కడ సెషన్ ద్వారా నేను ప్రింట్ చేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ ఫంక్షన్ వచ్చేసి మనకి ప్రింట్ అయింది ఇది. ఫస్ట్ ఫంక్షన్ ప్రింట్ అయింది ఇది. తర్వాత సెకండ్ టైం నేను ఏం చేశానంటే ఇక్కడ సెషన్ అనే వాల్యూని మారుస్తున్నాను. సెషన్ ని మార్చేసి ఇక్కడ మళ్ళీ ప్రీ అండర్ స్కోర్ సెషన్ ని నేను రన్ చేస్తున్నాను. ఈ సెక్షన్ ని నేను మళ్ళీ రన్ చేస్తున్నాను. ఇక్కడ రన్ చేయడం వల్ల ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ నుంచి వచ్చిన వాల్యూస్ ఇక్కడ ప్రింట్ అవుతాయి. ఇక్కడ నుంచి మనకి ఏమవుతుంది, ఇక్కడ ఉండే సెషన్ యూజర్ నేమ్ మారిపోద్ది ఐలాండ్ టెక్ అనేది. అందుకోసమే సెకండ్ టైం ఇక్కడ ప్రింట్ అయింది. ఇప్పుడు మనకి ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్కి వచ్చే డేటాని మనం ఆఫ్ చేయాలి అంటే సెషన్ డిస్ట్రాయ్, సెషన్ అన్సెట్ రెండిట్లో ఏదైనా యూజ్ చేస్తారు. సెషన్ అన్సెట్ ఆర్ సెషన్ డిస్ట్రాయ్ అన్నమాట. సెషన్ డిస్ట్రాయ్ అనేసి ఎక్కడ చేస్తున్నాను నేను, ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేయక ముందు నేను చేస్తున్నాను, ఈ ఫంక్షన్ కాకుండా ముందు నేను చేస్తున్నాను. అప్పుడు మనకి ఏమొస్తుంది చూడండి, అప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఆ పేజ్ నుంచి ఈ పేజ్కి వచ్చే డేటా ఆగిపోద్ది మనకి. చూడండి, రిఫ్రెష్. ఫస్ట్ మనం ఆ పేజ్ నుంచి రావాలి, ఆ పేజ్ నుంచి ఈ పేజ్కి మనకు వచ్చినప్పుడు మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దాం. మనకి సెషన్ డిస్ట్రాయ్. చూడండి, సెషన్ డిస్ట్రాయ్ చేసినప్పుడు మనకి ఏమైతే అంటే ఆ పేజ్ నుంచి ఈ పేజ్కి వచ్చిన డేటా ఆగిపోద్ది. ఇక్కడ చూడండి, అరేలో మనకు ఆగిపోయింది డేటా, అంటే ఇక్కడ వచ్చేసి ఈ పేజ్ లో ఉండే డేటా మాత్రం మనకు ఉంది. అంటే ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి వచ్చే డేటాని స్టాప్ చేయాలి అనేసి అనుకుంటే మనం సెషన్ డిస్ట్రాయ్ కానీ సెషన్ అన్సెట్. సెషన్ అన్సెట్ ఈ రెండిట్లో ఏదైనా సరే మనం యూజ్ చేసుకోవచ్చు. సెషన్ అన్సెట్, సెషన్ డిస్ట్రాయ్. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. వీటిని ప్రాక్టికల్ గా మనం ఆ కాన్సెప్ట్ లో చూద్దాం, అంటే ప్రాజెక్ట్ లో చూద్దాం. మనం ప్రాక్టికల్ గా ప్రాజెక్ట్ అనే కాన్సెప్ట్ లో నేను చేసి చూపిస్తాను మీకు. ఎందుకంటే ఎవరైనా సరే లాగిన్ అయినప్పుడు వాళ్ళ యొక్క మెయిల్ ఐడిని కానీ వాళ్ళ యొక్క యూజర్ నేమ్ కానీ ఏదైనా సరే మనం ప్రింట్ చేయడం ఎలాగనేసి ఆ కాన్సెప్ట్ లో చెప్తాను. ఓకేనా, ఇది టుడే క్లాస్. అండ్ ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఒకసారి చూద్దాం. ప్రీ డిఫైన్ ఫంక్షన్స్ అన్నమాట. మనకి ఈ ప్రీ డిఫైన్ ఫంక్షన్స్ వచ్చేసి మనకి ఇవన్నీ చూడండి ఒకసారి. ఇవన్నీ మనకు ఆల్రెడీ వద్దులండి, ఇవన్నీ వేరియబుల్స్ చూసాం మనం. ప్రీ డిఫైన్ ఫంక్షన్స్ అన్నమాట. ఈ ఫంక్షన్స్ ఏంటంటే ఒక నేమ్ ఉంది, ఆ నేమ్ లో ఉండే వాల్యూస్ ని మనకి ఎస్టిఆర్ లెంత్ అనమాట. స్ట్రింగ్ లెంత్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఎస్టిఆర్ ఎల్ అనమాట. సబ్ ఎస్టిఆర్ అనమాట. అంటే అప్పర్ కేస్ ఫస్ట్ అనమాట. మనకి అప్పర్ కేస్ ఫస్ట్ అండ్ అప్పర్ కేస్ వర్డ్స్ అనమాట. ఫస్ట్ వర్డ్ అనమాట. మనకి నెంబర్ 2 ఈజ్ న్యూమరిక్, ట్రూ నా ఫాల్స్ అనేసి వస్తుంది. ఇవన్నీ వచ్చేసి మనకి కొన్ని ఫంక్షన్స్, ప్రీ డిఫైన్ ఫంక్షన్స్ అనమాట. కౌంట్ అనేసి మనకి అరేలో ఉండే వాల్యూస్ మనకి చేసుకోవాలంటే కౌంట్ రివర్స్ అంటే కౌంట్ నార్మల్ అండ్ ఈజ్ అరే, ఇది ఈజ్ అరేనా కాదా అనేసి ట్రూ ఆర్ ఫాల్స్ అనే క్వశ్చన్స్ ఇవన్నీ వచ్చేసి ప్రీ డిఫైన్ ఫంక్షన్స్ అనమాట. ఆల్రెడీ మీకు చెప్పాను డేట్ గురించి, వాటి గురించి అన్నిటి గురించి చూడమని చెప్పాను. ఇన్ కేస్ చూడకుండా ఉంటే వీటితో పాటు W3 స్కూల్స్ లో PHPలోకి వెళ్తే మీకు లెఫ్ట్ సైడ్ లో ఫంక్షన్ ప్రీ డిఫైన్ ఫంక్షన్స్ ఉంటాయి మనకి. ఈ ప్రీ డిఫైన్ ఫంక్షన్స్ ఒకసారి చూడండి. ఇప్పటివరకు జరిగిన కాన్సెప్ట్స్ రేపటి వరకు ఫినిష్ అయిపోవాలి మనకి. రేపు వచ్చేసి మనం ఏం చేద్దాం అంటే ఫామ్ వాలిడేషన్ అండ్ ఫైల్ అప్లోడ్. రేపటితో మనకి ఫైల్ అప్లోడ్ గురించి, ఫామ్ వాలిడేషన్ గురించి అయిపోతుంది. ఫామ్ వాలిడేషన్ అంటే మనకి ఒకసారి ఇక్కడ అవుట్పుట్ చూపిస్తాను మీకు.
ఫామ్ వాలిడేషన్ గురించి వాటి గురించి ఎలా ఉంటది ఏంటి మనకి నేర్చుకోవాల్సింది ఏంటి నెక్స్ట్ కాన్సెప్ట్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే మనకి ఫైల్ అప్లోడ్ అండ్ ఫామ్ వాలిడేషన్. ఈ ఫామ్ వాలిడేషన్ లో మనం ఏం చేస్తున్నాం అంటే ఏదైనా సరే డేటాని మనం ఎంటర్ చేయకపోతే ఫామ్ వాలిడేషన్ సబ్మిట్ చేసిన మనకి ఎంటర్ యువర్ ఎఫ్ నేమ్ అండ్ ఏదైనా సరే ఎఫ్ నేమ్ ఇచ్చాం అండ్ ఇన్ కేసు ఎల్ నేమ్ ఇవ్వకపోతే ఎల్ నేమ్ అండ్ ఫోన్ నెంబర్ ఇవ్వకపోతే అండ్ నెక్స్ట్ ఈమెయిల్ నెక్స్ట్ సబ్మిట్ చూడండి ఇలా ఇచ్చినప్పుడు మనకి సక్సెస్ అని రావాలి. ఇది నెక్స్ట్ క్లాస్ లో వచ్చేసి మనకి ఫామ్ వాలిడేషన్ గురించి మనం నేర్చుకుంటాం. నెక్స్ట్ ఫామ్ వాలిడేషన్ గురించి అయిన తర్వాత చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫైల్ అప్లోడ్ అనేది ఉంటుంది. ఫైల్ అప్లోడ్ అనమాట. ఎందుకోసం అంటే మనకి ఎప్పుడైనా సరే మన ఫైల్ అప్లోడ్ చేసినప్పుడు మనకి ఈ అప్లోడ్ ఫైల్ అనేది మనకి డైరెక్ట్ గా మనకి సర్వర్ కి వెళ్తాం. మనకి డైరెక్ట్ గా ఈ ఇమేజ్ డైరెక్ట్ గా వెళ్ళేసి సర్వర్ లో మనకి వెళ్తాం అనమాట. మనకి ఎప్పుడైనా సరే అప్లోడ్ చేసినప్పుడు మనకంటూ ఒక ఫోల్డర్ ఇచ్చుకుంటాం. ఇప్పుడు చూడండి మనకి ఏమున్నాయి అబౌట్ అస్, బూస్ట్ ఆఫ్ 3, బూస్ట్ ఆఫ్ 4. ఇక్కడ చూడండి బూస్ట్ ఆఫ్ 4 ఏదో డిఫరెంట్ ఇమేజ్, బూస్ట్ ఆఫ్ 3 డిఫరెంట్ ఇమేజ్ ఉంది, అబౌట్ ఏదో ఇమేజ్. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఒక ఇమేజ్ నేను అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. సపోజ్ చూస్ ఫైల్ అండ్ టెక్స్ట్ మీదకి వెళ్ళేసి ఒక ఫైల్ నేను అప్లోడ్ చేస్తాను. అప్లోడ్ చేయగానే మనకి అప్లోడ్ సక్సెస్ఫుల్ అనేసి వచ్చింది. ఇప్పుడు అప్లోడ్ సక్సెస్ఫుల్ ఎక్కడికి వెళ్ళింటే చూడండి, ఇక్కడ వెళ్ళింటే చూడండి ఈ ఫోల్డర్ లోకి వచ్చేసింది. సేమ్ లైక్ మనకి సర్వర్ లో ఈ ఫోల్డర్ పెడతాం. సర్వర్ లో ఈ ఫోల్డర్ పెట్టడం వల్ల మనకి ఏమైతే ఏదైనా సరే ఇమేజ్ మనం అప్లోడ్ చేయడం వల్ల మనకి extend is not match, did not match your file extension. మనకి ఫైల్ వచ్చేసి మనకి జేపీజీ లోనే ఇచ్చాం. మనకి అందుకు ఆ ఫైల్స్ మనకి ఫైల్ సైజ్ గ్రేటర్ దాన్ మనకి కొన్ని కండిషన్స్ రాసుకుంటాం. ఆ కండిషన్స్ బేస్ చేసుకొని మనకి ఏదైతే కావాలో ఆ వాల్యూస్ బేస్ చేసుకుంటాం. ఎక్స్టెన్షన్ డస్ నాట్ మ్యాచ్. ఎక్స్టెన్షన్ వచ్చేసి మనకు ఓన్లీ జేపీజీ ఫైలే మనకి అప్లోడ్ చేయాలని చెప్పాం. మనం ఆ జేపీజీ ఫైల్ లో మనం అప్లోడ్ చేసుకుంటాం. సో సైజ్ గ్రేటర్ దాన్, సో గ్రేటర్ మనం అప్లోడ్ చేసే ఫైల్ ఎక్కువ ఉంది అనేసి చెప్తుంది. ఇమేజ్ సైజ్ గ్రేటర్ అనమాట. సో వాటిని బేస్ చేసుకుని మనకు ఏదైతే మన సూటబుల్ ఉంటుందో ఆ వాల్యూస్ ని మనం అప్లోడ్ చేసుకుంటా ఉంటాం. మనం ఆ ఇమేజెస్ ని మనకు అప్లోడ్ చేసుకుంటాం. అవన్నీ టుమారో కాన్సెప్ట్ లో చూద్దాం. సో టుమారో వరకు ఇవన్నీ ఫినిష్ చేసేయండి. ఇవన్నీ ఫినిష్ చేస్తుంది టుమారో ఫామ్ వాలిడేషన్ ఫైల్ అప్లోడ్ మనకు ఫినిష్ అయిపోతాయి. ఓకేనా, ఇది టుడే క్లాస్. ఏమన్నా